హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా మిగలడం, అంతేకాకుండా తన పీకేఎల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి జరిగాయి. తను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పర్దీప్ నర్వాల్ అయితే తెలుగు టైటన్స్కు రైడింగ్ కోచ్గా రాబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందండి ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు పర్దీప్ నర్వాల్ రైడింగ్ ఇష్టం ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పర్దీప్ అని కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం పర్దీప్ నర్వాల్ గురించి మాట్లాడుకుంటే పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీలో మొత్తం 190 మ్యాచ్లు అయితే ఆడారు. ఈ 190 మ్యాచ్లో మొత్తం 1801 రైడ్ పాయింట్లు సాధించారు. అంటే ప్రతి మ్యాచ్ కూడా 9.47 సగటుతో అయితే రైడ్ పాయింట్లు సాధించారు. సో ఇంతటి క్యాపబిలిటీ ఉన్న పర్దీప్ నర్వాల్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో అయితే ఏ టీం కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు కదా, ఏ టీం కూడా తీసుకోలేదు. పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా పర్దీప్ నర్వాల్ కొన్ని సీజన్స్ నుంచి సరిగ్గా అయితే పర్ఫార్మెన్స్ చూపించడం లేదు. అంతేకాకుండా తన డుప్కిస్ కూడా అంతగా పనిచేయడం లేదు. ఇకపోతే పర్దీప్ నర్వాల్ తెలుగు టైటన్స్ కు రైడింగ్ కోచ్ గా రాబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఈ రూమర్స్ అయితే కేవలం రూమర్స్ గానే మిగిలిపోయి తెలుగు టైటన్స్ కోచ్ గా పర్దీప్ నర్వాల్ అయితే అస్సలు రాలేదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.